Hi guys, welcome back to our channel. I almost forgot to post this video. మా అత్తమ్మ ముంబైకి వచ్చినప్పుడు నేను సూర్య మా అత్తమ్మ బయటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన మినీ వ్లాగ్ అనమాట. అండ్ ఇంతవరకు మీరు అత్తమ్మని ఎప్పుడు చూడలేదు కాబట్టి వ్లాగ్ చూస్తూనే మా అత్తమ్మ గురించి కూడా మీకు చెప్తూ ఉంటాను. అండ్ ఫస్ట్లీ వెనకాల కొంచెం దాక్కుంటూ ఉంది, తనే మా అత్తమ్మ. మేమైతే దగ్గరలో ఉన్న మాల్కి వచ్చామన్నమాట. సో రాగానే మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్ యాక్చువల్లీ చాలా క్రౌడెడ్ ఉంది, అందుకే టేబుల్ దగ్గర మా అత్తమ్మని కూర్చోబెట్టి మేము ఫుడ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్లీ మా అత్తమ్మ కోసం అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. సో మాకు వేరే తీసుకుంటున్నాం అండ్ మా అత్తమ్మకి వేరే తీసుకుంటున్నాం, ఎందుకంటే తనకు ఈ పిజ్జా బర్గర్స్ అలాంటివి అన్నీ పెద్దగా ఇష్టపడరు. సో అందుకు ఫస్ట్ తనకు ఆర్డర్ చెప్పి తర్వాత మేము ఆర్డర్ చేసుకోవడానికి వచ్చాము. సూర్య మెనూ చూస్తున్నాడు ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పేసి. మేము రెగ్యులర్ తీసుకున్న డిషెస్ మళ్ళీ కూడా ఆర్డర్ చేసాము ఇప్పుడు కూడా. ఇది భగత్ తారాచంద్ నుంచి మమ్మీ కోసం అనమాట. మేమిద్దరం వేరే ఫుడ్ ఆర్డర్ చేసినాము, అది చూపిస్తాం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మమ్మీ కోసం భగత్ తారాచంద్ నుంచి వెజ్ కాంబో. సో మేము సవారన్ నుంచి ఇప్పుడు ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మెక్సికన్ స్ట్రాంబోలీ వెజ్ అండ్ దిస్ ఇస్ పెరి పెరి పనీర్ పిజ్జా. ఎప్పటి నుంచో బెంగళూరులో తింటున్నాము, బట్ ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాం అనమాట స్ట్రాంబోలీ వెజ్ అనేది. సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్. తిన్నామా? ఫుడ్ తీసుకొని మా అత్తమ్మ కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. అండ్ నేను మా అత్తమ్మ సూర్య కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తిన్నాము. అండ్ మేము తింటున్నాం సేపు మీకు మా అత్తమ్మ గురించి కబుర్లు చెప్తానండి. మా అత్తమ్మ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. నన్ను ఎప్పుడు సూర్యతో సమానంగానే చూసుకుంటుంది, ఇంకా చెప్పాలంటే సూర్య కంటే ఎక్కువ చూసుకుంటుంది నన్ను. నేను సూర్య ఎప్పుడు నడుచుకున్నా కూడా ఫస్ట్ మా అత్తమ్మ నాకే సపోర్ట్ చేస్తుంది. నేను ఏమన్నా చెప్పినా కూడా సూర్య చెప్పినా కూడా ఫస్ట్ మా అత్తమ్మ నా మాటే నమ్ముతుంది సూర్య కంటే ఎక్కువ. అండ్ మా అత్తమ్మ మా మామయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇంట్లో. నన్ను ఎప్పుడు కోడల్లా ట్రీట్ చేయలేదు మా అత్తమ్మ కానీ మా మామయ్య కానీ. అసలు మా మామయ్యని మీరు ఇంతవరకు చూడలేదు, కానీ నేను డెఫినెట్లీ ఫ్యూచర్లో మా మామయ్యని చూపిస్తాను. మా మామయ్య హీస్ ద కూలెస్ట్ పర్సన్. మా అత్తమ్మ కంటే కూడా నాకు మా మామయ్య ఇంకా పెద్ద సపోర్ట్ సిస్టమ్ మా ఇంట్లో. పెళ్ళయ్యాక చాలామంది అమ్మాయిలకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటారు, బట్ నాకైతే పెళ్ళైనాక ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా మామయ్య కానీ మా అత్తమ్మ కానీ నన్ను ఏ విషయంలో రిస్ట్రిక్ట్ చేయరు. అండ్ మా మామయ్య నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. సో అలాంటి అత్తమామలు నాకు దొరకడం ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అసలు. అండ్ మా అత్తమ్మ నన్ను ఎప్పుడు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నన్ను ఎప్పుడు అత్తపెత్తనం చేయలేదు నా మీద. తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ నీకు ఎంత కంఫర్ట్ ఉంటే అలా ఉండమంటుంది. నేను అలసిపోయి ఉంటే నన్ను ఇంకాసేపు పడుకోమంటుంది హాయిగా. నువ్వు లేచి వచ్చేయాలి ఇచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయదు. యాక్చువల్లీ ఇంకా ముంబైకి వచ్చాక మా అత్తమ్మ నేను హ్యాపీగా రిలాక్స్ అయ్యాను అనమాట. నేను అసలు ఏమీ చేయలేదు, మా అత్తమ్మని వండి పెట్టేది, హ్యాపీగా తినేదాన్ని. ఒకవేళ మా అమ్మ వచ్చి ఉంటే నేను ఎంత రిలాక్స్ అయి ఉంటానో, మా అత్తమ్మ వచ్చినప్పుడు కూడా అంతే. నాకు మా అమ్మ వస్తే మా అత్తమ్మ వస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, వాళ్ళిద్దరు నన్ను ఒకేలా చూసుకుంటారు. ఫుడ్ అంతా తినేసి మేము ఇంకా షాపింగ్ వెళ్తూ ఉన్నాము. సో మేమిద్దరం వెళ్తూ ఉంటే సూర్య వెనకాల నుంచి కమెంట్ చేస్తున్నాడు, ఆయన వదిలేసి మేమిద్దరం వెళ్ళిపోతున్నామండి. యాక్చువల్లీ చెప్పాలంటే సూర్య కంటే ఎక్కువ నేనే ఎక్కువ మా అత్తమ్మతో టైం స్పెండ్ చేస్తాను. వచ్చినప్పుడు కానీ లేకపోతే ఫోన్లలో కానీ నేను మా అత్తమ్మ ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. అండ్ మాల్లో వెళ్తూ మేము ఇక్కడ బ్లాక్ బీట్స్ చూసి ఆగామన్నమాట. యాక్చువల్లీ నాకు మా అత్తమ్మకి బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఈ సింపుల్గా ఉన్న బ్లాక్ బీట్స్ తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతాయని చెప్పేసి. అండ్ చాలా సింపుల్గా బాగుంది అనిపించింది. బట్ మా అత్తమ్మకి నేను ఇప్పుడు వేసుకుంటున్న బ్లాక్ బీట్స్ నచ్చింది. సో మీకు ఏది నచ్చింది? ఫస్ట్ నచ్చిందా, సెకండ్ నచ్చిందా? నేనైతే ఫస్ట్ తీసుకోవాలా సెకండ్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఏది తీసుకోకుండా వచ్చేసాను. ఐ థాట్ డిసైడ్ అయ్యాక మళ్ళీ వెళ్ళినప్పుడు కొనొచ్చు అని చెప్పేసి. అండ్ జ్యువెలరీ చూసాక నెక్స్ట్ మేము రీసెంట్గా కొన్న ఐఫోన్కి టెంపర్డ్ గ్లాస్ బ్రేక్ అయిందనమాట. సో అందుకని చెప్పేసి ఐఫోన్ స్టోర్కి వెళ్ళాము. యాక్చువల్లీ యాపిల్ స్టోర్లో మనం టెంపర్డ్ గ్లాస్ వేయించుకుంటే 1 year వరకు మనకు
ఫ్రీ రీప్లేస్మెంట్ ఉంటుంది. అంటే ఏమైనా బ్రేక్ అయినా, క్రాక్స్ వచ్చినా, బబుల్స్ వచ్చినా మళ్ళీ రీప్లేస్ చేస్తారనమాట కొత్త వాటితో వితౌట్ ఎనీ ఛార్జెస్. తర్వాత బయట షాపింగ్ చేద్దామని వెళ్ళాము, బట్ ఏది నచ్చక వి కేమ్ బ్యాక్ టు హోమ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.